డీకే శివకుమార్తో చర్చలు ఏం జరిగింది? ఒకవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలుస్తాయా, ఇంకోవైపు డీకే శివకుమార్ చర్చల వల్ల ఏమైనా వికటిస్తాయా అనే ఆలోచన కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. విష్ణు గారు, ఇప్పుడు మీరు నాకు ఎక్కువ సమయం ఇచ్చారు కాబట్టి కొన్ని ప్రశ్నలు మీకు అడగలేకపోయినాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. మీరు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని అవమానించేటువంటి పద్ధతిలో ఈరోజు ఒక కథనాన్ని టీవీ నేను ప్రసారం చేసింది. ఎవరినేమని? దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని, బీజేపీ జాతీయ పార్టీని అవమానించేటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఈ బ్రేకింగ్ న్యూస్లు కానీ, మీరు ఈ రోజు జరుపుతున్న చర్చ కానీ పొత్తులు సంబంధించిందా? దాంట్లో మీరు నాకు కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు. ఎందుకంటే నాకు అందుకే ఫస్ట్ లోనే చెప్పాను, భారతీయ జనతా పార్టీ చెప్తాను. మరి పాయింట్కి వచ్చాను. మీరు చాలా అడ్వాన్స్, నాకు తెలుసు. రజనీ గారు చాలా తెలివైన వాళ్ళని. పాయింట్ ఏంటంటే ఇక్కడ రజనీ గారు పాయింట్ ఏంటంటే, ఒకటి, మీరు కూడా మీ కొలీగ్ క్రాంతి గారిని ఎమ్మెల్యే చేశారు, లేదా ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినటువంటి నాని గారు, జర్నలిస్టులు, లేదా ఇట్లా మీరు కూడా ఏదైనా ఒక రాజ్యసభకో లేకపోతే బయటకు వెళ్తే ఓటేసేవాడు ఎవడు, మాకు ఆ క్లారిటీ ఉంది. టీవీలో ప్రోగ్రామ్ చేయడానికి పరిమితం మేము, అంతకు మించి మాకు ఎక్కువ ఆశలు, ఆలోచనలు ఏం లేవు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ దేశంలో 2017 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమైనటువంటి 2 రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈ 2 పార్టీలు కూడా మాకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు మద్దతు ఇచ్చారు. 100% ఓట్లు మాకు వచ్చాయి. దేశంలో మేము రూలింగ్ చేసే స్టేట్లలో కూడా మాకు 100% రాలేదు. అయితే మీరు ఒకవేళ మీరన్నట్లు, లేకపోతే మీకు అందుతున్న సమాచారము, లేదా మీరు అసెస్మెంటు, లేకపోతే బీజేపీని శాబిటైజ్ చేయడానికి కొంతమంది ఏదైతే ఈ రాజకీయాల్లో చేసేటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ లో కొంత రాంగ్ ఫీడ్బ్యాక్ మీడియాలకు ఇవ్వడము, ఇట్లా ఇచ్చేటువంటి లేదని అడిగినప్పుడు మీరు ఒక ప్రశ్న అడగల. ఎందుకంటే 2014 అధికారంలో లేనప్పుడే భారతీయ జనతా పార్టీ 4 ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని, దాంట్లో 4 ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక మంత్రి, 2 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2 మంత్రులు 2014లో. బీజేపీ 4 ఎంపీ టికెట్లు ఇస్తే 2 ఎంపీలు గెలిచాం. అధికారంలో లేనప్పుడు, మాతో పొత్తులో లేనప్పుడే 100% ఓట్లు మాకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వచ్చాయి. మీరు ఒకసారి ఎప్పుడన్నా కథనం ఇంకోసారి ప్రచారం చేసేటప్పుడు ఒకటి చెప్పండి. మీ దగ్గర నోట్స్ తీసుకుంటారు, నా అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయమని చెప్తున్నాను. నేను మీకు అడ్వైజ్ మాట్లాడుకోవచ్చు డెమోక్రటిక్ గా. నేనేమంటే, ఇప్పుడు TV9 ఎట్లా నడపాలనేటువంటిది బీజేపీ నాయకుడికి నేను ఎట్లా చెప్తాను? మీరు TV9 ఎట్లా నడిపించు, మీరు బీఫారాలు ఇచ్చేస్తారు, మీరు రిజల్ట్ ఓట్లు ఎన్ని వస్తాయో కూడా చెప్పేస్తారు, పెద్ద ఇబ్బంది లేదు. నేను దాని గురించి మాట్లాడలేదు, ఐఎమ్ నాట్ కామెంటింగ్. అయితే నేను అడుగుతున్నా మీకు ప్రశ్న ఏంటంటే, పొత్తులకు సంబంధించిన అంశంలో జనసేన పార్టీ 20 సీట్లు, 1 ఎంపీ, 2 ఎంపీలని వాళ్ళేమి అక్కడ ఎవరు చెప్పలే, మీరే చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ నాకు తెలుస్తుంది 60 సీట్లు అడుగుతున్నారు జనసేన పార్టీ, 4-5 ఎంపీ సీట్లు ఇవ్వాలా మాకు, మేము బలమైనటువంటి పార్టీ అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఒక్క నిమిషం సార్ మీరు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీలు అయితే మాతో పొత్తే పెట్టుకోరు. వాళ్ళు మాకు ఢిల్లీలో మద్దతు ఇవ్వరు. వాళ్ళు మీరు చెప్పినట్లు బలమైన పార్టీలు అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. మాకెందుకు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల బస్తీ మీద సవాల్, మీకు ఆంధ్రాలో ఎవరు లేరు, 2 ఓట్లు వేసుకోండి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు అని చెప్పేసి గమ్మునైపోవచ్చు. అయితే ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే, ఎప్పుడన్నా మీరు చెప్పేటప్పుడు నా రిక్వెస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, బీజేపీ కూడా ఒక 75 సీట్లు అడుగుతుంది, బీజేపీ కూడా ఒక 12 పార్లమెంట్ సీట్లు అడుగుతుంది, అంటే జనసేన 60 సీట్లు అడుగుతుంది. కాబట్టి కనీసం మీరు ఇట్లా అంటే నాకు వాస్తవాల నోట్లోంచి బయటకు వస్తే, సారీ టు సే, 2019లో మీకు నంబర్ చెప్పడం బాగుంది కానీ 1% లోపు ఓట్లు చెప్పండి సార్. 1% లోపు వచ్చినాయి, 1% కూడా కాదు, లోపు వచ్చినాయి. చాలా చోట్ల 100 కంటే 100కి ఎక్కువ వచ్చినాయి. సో 75 అడగటం, మీరు అడగటం ఓకే, వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి కూడా ఉండాలి కదా. మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, నేను సమాధానం చెప్పచ్చా అని అడుగుతున్నా. మీరు అడిగారు కదా 1% వచ్చాయని 2019. 2019లో 1% వచ్చిన దమ్మున్న పార్టీ బీజేపీ కాబట్టి ఆత్మకూరులో పోటీ చేసింది ఉప ఎన్నికల్లో. దమ్మున్న పార్టీ కాబట్టి బద్వేల్లో పోటీ చేసింది, పారిపోలం. మేము జెడ్పీటీసీలో పోటీ చేసాం, ఎంపీటీసీలో పోటీ చేసాం, సర్పంచుల్లో పోటీ చేసాం, వార్డు మెంబర్లు కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. ఇంకొకటి కూడా మీకు చెప్పాను నేను 2009 డేటా. మదనపల్లి
తాడేపల్లి, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం నార్త్, నరసరావుపేట, ఓకే ఓకే నెల్లూరు ఓకే రూరల్. ఓకే బాగా మీకు హార్ట్ బర్నింగ్ ఉంది. ఒక్క నిమిషం మీరు సార్. ఒక్క నిమిషం మీరు మంచినీళ్ళు తాగండి, లేకపోతే ఎసిడిటీ టాబ్లెట్ వేసుకోండి. మీ హార్ట్ బర్నింగ్ కొంచెం తగ్గిద్ది. ఈ లోపల నిన్న డీకే శివకుమార్ చర్చలు ఏం జరిగినా ఒకసారి గిడుగు రోజులు అడిగి తెలుసుకుంటారు.